హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేజర్ లీగ్ క్రికెట్ 2024 టోర్నర్ల శాఖ ఫ్రాన్సిస్కో యూనికార్న్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆదివారం డల్లాస్ వేదికగా సిటెల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్కు శాన్ ఫ్రాన్సిస్కో అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి సిటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓర్కాస్ బ్యాటర్లో క్వింటన్ డికాన్ 33 బంతుల్లో 8.3 సిక్స్లతో 62 పరుగులు టాప్ స్కోర్గా నిలవగా, జయసూర్య 31 పరుగుల్లో పర్వాలేదనిపించాడు. శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లో స్పిన్నర్లు హసన్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా ఆండర్సన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 153 పరుగుల లక్ష్యానికి శాన్ ఫ్రాన్సిస్కో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లో ఊదిపడేసింది. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లో ఫిన్ అలెన్ న్యూజిలాండ్ విధ్వంసం సృష్టించాడు. లక్ష్యం ఛేదనలో ఆకాశమే అడ్డుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో ఫస్ట్ హాఫ్ సెంచరీగా అలెన్ నిలిచాడు. అంతకుముందు ఆఫీస్ స్టార్ వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ డ్రావిడ్ హెడ్ కేవలం 20 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఓవరాల్గా 30 బంతులు ఎదుర్కొని అలెన్ 8 ఫోర్లు 6 సిక్స్లతో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్ 24 నాట్అవుట్ రాణించాడు. కాగా అలెన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇదే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్. బై బాయ్.